ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. జేసీబీకి డ్రైవర్, జేసీబీ డ్రైవరే జేసీబీ ఎక్కి ఆయనకి శాపమైంది పాపం. నైట్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత క్వారీలో నిద్రపోతుంటే వాళ్ళ జేసీబీలే పాపం చూసుకోకు ఆయన కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతే 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. ఎంతవరకు పోయినాయి కాళ్ళు మీ? ఒకటి మోకాల కిందికి ఇక్కడికి, ఇది మోకాల పైకి. అయ్యయ్యో, ఇది మొత్తం పోయిందా? ఇది మొత్తం అమ్మ మీరు అప్పు చేశారమ్మ మొత్తం? నేనే చేశాను సార్. అందుకు ఆడి అప్పు తెచ్చి ఇవాళ అప్పులోళ్ళు ఎగబడుతున్నారు. ఆడికి చచ్చిపోదామని ప్లాన్ చేసి ఇన్ని చూసి ఆగా. ఎందుకు సార్ ఈ జీవితం, ఎందుకు నాకు? మీ ఫోన్ పే నెంబర్ ఎంత? 75 69 45 49 52. పెద్ద తిరుమలయ్య ఎనుముల, అంతేనా? ఎవరో తోచినంత సహాయం చేయండి అన్న, వాళ్ళకు ఏదో హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఒక 2-3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కానీ ఛానల్కి చాలా మంది వస్తుంటారు. మనకు కుదిరిన వాళ్ళకి హెల్ప్ చేయగలం, మనకు కుదిరిన వాళ్ళకి హెల్ప్ చేయలేం. ఎందుకంటే కొన్ని రీజన్స్. కొంతమంది ఎడ్యుకేషన్ అంటారు, కొంతమంది హెల్త్ అంటారు, కొంతమంది ఇంకేదో చెప్తుంటారు. కానీ స్పందించే గుణం ఉంటే భేదరికం అనేది ఉండదు అనేది నేను నమ్ముతాను దాన్ని. సరే, మనకు తోచిన సహాయం మనం చేస్తూనే ఉంటాము. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు, అది వేరే విషయం. బట్ ఎనీహౌ, ఎంతోమంది వ్యూయర్స్ మేము చేసిన ప్రతిదానికి స్పందించి వాళ్ళకి తోచినంత రూపాయో, 10 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఒక జీవితం నిలబడుతుంది అంటే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా ప్రోగ్రామ్స్లో ఎంతోమంది చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ 2 డేస్ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు కానీ నాకు తెలియదు వీళ్ళు అంటే రైట్ పర్సన్ దొరక్క వీళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. ఈరోజు నేను వెళ్ళిపోతుంటే వీళ్ళు పాపం రోడ్డు మీద పడి ఏడుస్తుంటే నాకు అర్థం కాలేదు పూర్తిగా. అతనికి 2 కాళ్ళు ఉన్నాయని నేను అనుకుంటున్నాను, కానీ అతనికి 2 కాళ్ళు లేవు. ఏంటంటే అదిగో ఆ 2 కాళ్ళు అక్కడ పెట్టారు చూడండి. మొత్తం A to Z ఈ కాలు 2 ఇరిగిపోయాయి. ఇతను ఏంటంటే జేసీబీకి డ్రైవరు, మంచి ఫ్యామిలీ, బాగా బతికిన ఫ్యామిలీ. జేసీబీ డ్రైవరే జేసీబీ ఎక్కి ఆయనకి శాపమైంది పాపం. నైట్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత క్వారీలో నిద్రపోతుంటే వాళ్ళ జేసీబీలే పాపం చూసుకోకు ఆయన కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతే 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. తిరుపతయ్య మీ పేరు? తిరుమలయ్య. అమ్మ మీ పేరు? వెంకటలచ్చమ్మ. వాళ్ళు తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు ఇప్పుడు పరిస్థితి. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం ఉన్న దాంట్లోనే పాపం ఆమె సంపాదించిందంతా ఆ అబ్బాయికి ఖర్చు పెట్టి, అంటే గవర్నమెంట్ తరఫున వచ్చే కాళ్ళు మంచివి కాదని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న మొత్తం సేవింగ్స్ అంతా ఆ జైపూర్ కాళ్ళ కోసం పెట్టారనమాట. దాని సపోర్ట్తోనే అతను నడుస్తున్నాడు. తిరుమలయ్య, అసలు ఏమైంది, ఎలా అయింది, ఎన్ని సంవత్సరాల క్రితం అయింది, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మీది? 10 ఏళ్ళు లేట్ సార్ జరిగి. అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం సార్. 10 సంవత్సరాలు అయింది. ట్రీట్మెంట్ కానీ మధ్య మెడికల్ మందులు. నైట్ నిద్రపోతే మీ క్వారీలో ఎక్కింది లారీ, చూసుకోలేదా వాళ్ళు? చూసుకోలేదు. వెళ్ళిపోయినాక నాకు హాస్పిటల్ పోయినాక 2 కాళ్ళు తీసేస్తారు. ఓకే. సో నీ డ్యూటీ అయిపోయి క్వారీలో పడుకుంటే మీ వాళ్ళు వెళ్తా చూసుకోకుండా ఎక్కిచ్చేసారు. సో ఎక్కడమే 2 కాళ్ళు ఊడిపోయినాయి ఇంకా. మరి వాళ్ళు మీ క్వారీ నుంచి వాళ్ళు ఏమి హెల్ప్ చేయలేదా? మీకు ట్రీట్మెంట్ చేయించారు, ఓన్లీ ట్రీట్మెంట్ వరకు. నేను నాకు ఇంట్లో అట్లా ఉంటే సెల్లో చూసి ఇటెన్ జైపూర్ కాళ్ళని ఇంత ఖర్చు అవుతుందని మా ఊళ్ళో అప్పు ఇప్పుడు తెచ్చి నేర్చుకున్నాను. ఓకే. చిన్న వయసు కాబట్టి మరి కర్రలోనే ఉండలేక బోరు కొడతాయి పొద్దుకులు. ఇంట్లోనే ఇలా బాత్రూమ్ వెళ్ళాలన్నా ఆమె వెళ్ళి పొద్దుకులు చేయలేదు కదా, ఇంకా పనికి ఏం పోకుండా. ఇవన్నీ ఉంటే కనీసం పనికన్నా వెళ్తుంది. చిన్నగా నా బాత్రూమ్ వెళ్ళొచ్చు, పాస్ పోసుకోవచ్చు, చిన్న బయటకని వెళ్ళొచ్చు, ఇంట్లో నుంచి బయటకని నడచవచ్చు అనే విధంగా వీటను తీసుకున్నాము. ఆడి అప్పు తీసుకుపోయి కాల్ చేసుకుని తీసుకున్నాము. ఇప్పుడు డబ్బులు వడ్డీలు ఎక్కువైనాయి, ప్రెషర్ ఎక్కువైంది ఊళ్ళో. అప్పులు అందరు ఎగబడుతున్నారు, డబ్బులు కట్టాలి అని. ఎంతవరకు పోయినాయి కాలు మీ? ఇది ఒకటి మోకాల కిందికి ఇక్కడికి, ఇది మోకాల పైకి. అయ్యయ్యో, ఇది మొత్తం పోయిందా? ఇది మొత్తం. అయ్యా, అట్లా ఎక్కాడు వాడు అసలుకి. ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ అయ్యి లేట్ అయింది, హాస్పిటల్ వేయలేక. బెంగళూరుని ఇక్కడ పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళే టైం పట్టింది.
అందువల్ల ఇన్సూరెన్స్ అయ్యి తీసేశారు కాలు పైకి. ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఎర్లీగా వచ్చుంటే టైం బాగుంటే 2 మొక్కల కిందికి ఉండేటి. తొందరగా వీళ్ళు మా ఊరి నుంచి ఇల్లు రావడం లేట్ అయింది మా అమ్మగారు. అందువల్ల లేట్ అయ్యేసరికి వాళ్ళు అక్కడే ఉంచాలి, అబ్బాయి వాళ్ళ అమ్మలు వచ్చేదాకని చెప్పి అక్కడే ఉంచారు హాస్పిటల్లో. అందుకు అది మొత్తం తినేసింది. సో రైట్ టైంకి ట్రీట్మెంట్ చేయలేక ఇన్ఫెక్షన్ వచ్చి 2 కాళ్ళు తీసేయాల్సి వచ్చింది. లేకపోతే 2 మోకాల కిందకి బాగా ఉండేది, కొంచెం సపోర్ట్ ఉండేది. ఓ పాప, ఎంతవరకు అయింది ఇప్పుడు వరకు ట్రీట్మెంట్కి? ఎన్ని లక్షలు అయింది? అక్కడ వాళ్ళు 20 లక్షల దాకా చేసింటారు. 20 లక్షలు. ఈ కాళ్ళు పెట్టుకోవడానికి ఎంత అయినాయి? ఈ 8 లక్షల దాకా అండి సార్. 8 లక్షలు. అంటే ఈ పెద్ద కాలు రేట్ ఎక్కువ, చిన్న కాలు రేట్ తక్కువ. ఇది 2.5 లక్షలు ఉంటుంది, ఇదే ఎక్కువ అమౌంట్. 4.5 లక్షలు. అది రాడ్డా మొత్తం రాడ్డే సార్. కర్రలు వెళ్ళామంటే మామూలు నడచచ్చు బాగా. బాగా సదరంగా ఉండాలి, గుంతలు పెట్టాలి లేకుండా. ఇట్లా ఉంటే నడచ బాగా. ఓకే, గుర్తులు పెట్టి ఇట్లా ఉంటే నడచలేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదా? పెన్షన్ అది వస్తుందా? పెన్షన్ ఒకటే వస్తుంది గవర్నమెంట్ నుంచి, ఏం సపోర్ట్ ఏం లేదు. సో ఇప్పుడు అమ్మ మీరు అప్పు చేశారమ్మ మొత్తం? నేనే చేశాను సార్. అదే అప్పు అంటే ఇంకా ఆయన కోసం చేశాను సార్, నేనేం తిని చేయలేదు. అప్పు చేసి ఆడ పీకొచ్చి ఆ ట్రీట్మెంట్ వాళ్ళు జరుపుతుండగానే ఇంకా మా ఇంట్లో నేను ఎక్కడికి వెళ్ళకుండా పుండ్లు మాందాకేమో నేను చూసుకోలేదు సార్. ఇంకా అందుకు ఆడ అప్పు తెచ్చి ఇవాళ అప్పుల వాళ్ళు ఎగబడుతున్నారు. ఆడికి చచ్చిపోదామని ప్లాన్ చేసి ఇన్ని చూసి ఆగా. అంతే సార్. వెనుక ముందు ఎవరు నాకు దిక్కు చేసి ఎవరు లేరు, ఎవరు దగ్గరికి రమ్మని అనిపించేటోళ్ళు లేరు, తిన్నావా తినలేదని అడిగేటోళ్ళు లేరు. తల్లి కొడుకు ఇద్దరు గువ్వసాది బాకీలు వచ్చినాక తిని వండుకొని అన్న గూట్లో పెట్టేది ఎగ చూసుకునేది. ఎంతమందికి దండాలు పెట్టారు సార్. 1 రోజు 2 రోజులు ఇనుకుంటారు, ఎన్నాళ్ళు ఇనుకుంటారు, ఇచ్చిన బాకీలు ఊరుకుంటారా? అది సార్ నా పరిస్థితి. ఎందుకు సార్ ఈ జీవితం చచ్చిపోదామా అంటే అవుటో నేను చేశానని ఆలోచన చేస్తాను. నేను ఎవరిని లెక్క చేయడం చచ్చిపోతున్నాను. అంతలేక మనుషుల్లో కలిసి రామ్మ అని ఏడొచ్చుంటే సరే నా కొడుకు జీవితం చూద్దామని ఆడ పోయి 4 రోజులు ఉన్న పవన్ కళ్యాణ్ సార్ కాడ. ఆడ ఏం కాలే. మళ్ళీ ఇంటికి పోయి తెచ్చినామంటే డబ్బులు అది ఇది తోకడు చేసిండు. మళ్ళీ తెలియకుండా దొంగతనంగా మళ్ళీ వచ్చేసాం. దొంగ కింద అయినా నేను ఊళ్ళో కోసం పోలేక. అది సార్ నా పరిస్థితి. ఎందుకు సార్ ఈ జీవితం, ఎందుకు నాకు? ఏం పని చేస్తారమ్మా? రైతు పని సార్, కూలి పని పోతా. పొలం ఏం లేదు? ఏముంది సార్, ఏం లేదు. అది కూడా మా నాయన స్థలం ఇచ్చే దాంట్లో కట్టుకున్న ఇల్లు. ఎట్లా తీరుతాయి సార్? పిల్లలు లేపా 10 ఏళ్ళ. ఇట్నే దండాలు పెట్టుకుంటే చేసుకుంటే చెందుకుంటే జరుపుకొచ్చుకుంటుంటుంది. ఆడికి మీకు అంత అట్టమైతమ్మా మొత్తం కలిసి తాళం వేసుకొని నేను డబ్బు కట్టినాక నా ఇంట్లోకి వచ్చానని చెప్పి వేసా. అది నాయనకుంటే పచ్చబోతం వచ్చి నాయన లేయలేడు. ఇంకా అమ్మ ఉంటే ఇంకా అమ్మ నాయన చూసుకుంటుంది. ఇంకొక తమ్ముడు ఉంటే తాగుతాడు. ఇంకొక అన్న ఉంటే 5 మంది ఆడపిల్లలు. వాళ్ళ పరిస్థితి నన్ను ఎవరి దగ్గర తీసుకోలేరు. వీళ్ళు మచ్చుకున్నారు కానీ దేని కొడుకు పెళ్లి చేసుకుంటే కదా ఫోన్ కూర్చొని ఆడుంటారు అని ఏంది లేవు వాళ్ళది కింద అయినా నేను ఇంకా అటప్పుడు ఊళ్ళోకి ఎందుకు కానీ మేము జీవితం చచ్చిపోదామని. ఎక్కడ ఉంటున్నారమ్మా? హైదరాబాద్ వస్తే మరి? లేదు సార్, మేము అక్కడి నుంచే వచ్చాం. అంటే పక్కన మాది శివర్ ఉంటా నేను. అందరు ఊళ్ళో ఉంటారు, ఇల్లు అందరూ. మా నాయన శివర్ ఇచ్చే ఉంటే స్థలం ఉంటే దుడి స్థలం ఉంటే అడేసుకున్నా. ఇల్లు కాడికే నేను పోను. ఇల్లు ఎక్కడ ఉంటున్నారు? రైలు స్టేషన్ కాడ ఉన్నాం సార్. ఉండి అక్కడి నుంచి 1 రోజు నైట్ అక్కడ పండుకునేది. ఇంక ఇక్కడికి వచ్చా రైల్వే స్టేషన్. ఇంకా ఏం తింటాం సార్? పొద్దున్న తింటే సాయంత్రం లే, సాయంత్రం తింటే పొద్దున్నలే. ఉండొద్దా సార్ మన కాడ పైసలు? 500 రూపాయలు ఆటోలో పెట్టుకొని వచ్చిన. ఇంకా ఏం తినే సార్ నేను? వీడికి వచ్చి ఇందాక అన్నం తిని నువ్వు తిందిరా నాయన అంటే నా బాత్రూమ్ వచ్చదమ్మా నేను తిన్నమ్మా నేను అట్నే ఉండడు పచ్చు. నేను ఒక ముద్ద తినలేక ఆయన నడబెట్టుకొని నేను తినలేక ఒక ముద్ద తిని వచ్చా. ఇంకా అది సార్ నా జీవితం. ఇంకా ఏముంది సార్ మాది మీకు తెలియకుండా. మీ సాయం కోసం వచ్చాను సార్. మాకు ఇంకా ఎవరు దిక్కు లేచలేరు, నువ్వు తప్పక ఎవరు లేరు సార్. దేవుని మరి మేము వచ్చాము, అంత నీదే సార్, మాది ఏమి లేదు. ఇప్పుడు ఏంటమ్మా ఇప్పుడు ఆయనకు వచ్చేది పెన్షన్, ఆయన టాబ్లెట్లకి దానికి దీనికి సరిపోతుందా? అది సరిపోతాయి సార్. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేని కలిసారు ఎప్పుడన్నా? ఏదో ఊరు అనుకుంటా కదా సార్. నేను పోయాను, మాట్లాడతా ఒకసారి ఆయనతో. నేను పోయి చెప్పేది సార్. పోయి ఏమనంటే సార్ ఇట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సర్కార్కి లెటర్ రాస్తున్నారు సార్. అందరు లెటర్ ఉంటే అపార్ట్మెంట్ ఇచ్చిపోతాను, నేను నెల మించి ఆడనే ఉన్నాను సార్, ఇట్లా పోదాం సార్ అంటే ఏంటి కూని పోయి తప్ప తీసుకుపోతా పోమా అన్నాడు. ఆయన తీసుకెళ్ళలే, నన్ను పోలే. సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం. ఎవరు అనుకుంటారులేదు సార్, ఎవరు అవసరం తీరింది ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. ఇంకా అది ఇంకా నీ వల్ల ఏమ్మా ఇంకా ఇది నా పరిష్కారం అంటే ఇంకా
ఆ పైకి. అంటే లెటర్ అంటే అశోక్ రెడ్డి గారిని అడిగారమ్మా, అంటే ఏదన్నా చిన్న షాప్ పెట్టుకోవాలి అలాగే అసలు పవన్ కళ్యాణ్ సార్ కలిసి ఒక లెటర్ రాసి పవన్ కళ్యాణ్ సార్ కలిసి అపార్ట్మెంట్ రాసేయమన్నా. అపాయింట్మెంట్ వాళ్ళని మీ ఎమ్మెల్యే అడిగి అపార్ట్మెంట్ తెచ్చుకోమన్నారు. నెల ఉన్న బయట నెల ఉన్న ఏం చేసిన రైల్వే స్టేషన్ లో మనకు నెల ఉన్నేసి పోలీసు వాళ్ళు ఉండి, అమ్మ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మా ఎమ్మెల్యే పొలం గిద్దలు ఊరిపోలేం కథ అంటే, మీ ఎమ్మెల్యే అపార్ట్మెంట్ రాసి నువ్వు నిమిషాల ప్రకారం ఆయన కలుస్తావు, లేదంటే నువ్వు కలవలేవు. ఇంకా ఉండి వెళ్ళిపోయినాక ఆయన కాయిపోయా. ఆయన కాయిపోయి ఏం సార్ ఈ సంగతి అంటే ఆయన నీ పోతే పోతా పోరా అనుకోలేదు సార్. ఎవరు అనుకుంటున్నారు లేదు సార్, మనకి 100 ఉంది పర్సెంటేజ్, మనకి 10,000 పింఛన్ రావాల్సింది 6,000 పింఛని. ఎవరు సార్ అనుకుండేది? కానీ ఇప్పుడు మీరు ఆయన్ని సహాయం అడిగారా, ఏదైనా చిన్న షాప్ పెట్టి ఇవ్వండి? అడగలేదు. మేము మనం అడగలేదు సార్. ఎందుకు ఇదే పెట్టినప్పుడు ఆ సార్ పెట్టండి నమ్మకమా సార్? ట్రై చేద్దాం మీ ఎమ్మెల్యే గారికి, అశోక్ రెడ్డి గారికి. అర్థమైంది సార్. ఒకసారి మాట్లాడతానమ్మా, ఫోన్ చేస్తే నేను రిటర్న్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి అది ఫంక్షన్ వస్తుంది కదా, అది సరిపోవట్లేదు, 10,000 ఎక్కువైపోయింది. 10,000 పింఛన్ అడిగాను సార్ నేను. నిన్న ఈయన కానికి తెచ్చా, మన లోకేష్ ఇంకొత కలిసా, ఫోటో పెడితే 10,000 పింఛన్, 6,000 పింఛన్, నీకు 10,000 పింఛన్ వచ్చదా అన్నారు. ఏం సార్ 2 కాళ్ళు వెళ్ళాక నాన్న ఆ రోజు 10,000 పింఛన్ ఇవాళ ఇట్టని అందాం అనుకుంటే, వద్దులే ఇంతమందిలో మనం పార్టీ మనం అదే కాదనిలే అంటే ఇంతమందిలో మనం తీసేసి మాట్లాడకూడదు కదా అని వెళ్ళొచ్చా. ఇప్పుడు అశోక్ రెడ్డి పక్కనే నేను, ఏదే ఆయన నాకు ఏం సాయం చేశాడు లేదు. వికలాంగులకు లోను బోను మాయ నేను ఏదో ఒక నా దైన సాధ్యం నేను చేస్తాను మాయ, మళ్ళీ పిల్లోనికి వికలాంగ లోన్ పెట్టుకొని బంకో పెట్టుకోమా ఆయన చెప్పొచ్చు కదా సార్. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గారు కదా, ఎవరు పడుచుకోరు సార్. ఊరికే అవసరం అయిపోయింది ఇంకా సరిపోయింది, ఎందుకు పడుచుకోవడం అవసరం లేదు. నేను ఒక్కసారి మాట్లాడతాను మీ ఎమ్మెల్యే గారితో. సో ఈయన ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఏం లేదు అక్కడ. పాపం ఆమె వాళ్ళ హెల్త్ కోసం ఈమె దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పులో అందరూ ఇంటి మీద పడి ఏమన్నా పాపం వేధించడం స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉండక ఇట్లా హైదరాబాద్ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళ ఫోన్పే నెంబరు, వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. 100, 200, 300, 500 ఏదో తోచినంత వాళ్ళకి కొంచెం హెల్త్కి యూజ్ అవుతుంది. అండ్ ఏం కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక చిన్న షాప్ ఏదైనా పెట్టుకొని, ఒక టీ షాప్ లాంటిది పెట్టుకొని నేను జీవితం కొనసాగిస్తాను, చాలా ఇబ్బందిగా ఉంది, ఆ వచ్చే దాంట్లోనే అప్పులు కట్టుకోవటం ఏదో ఒకటి చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఎవరో తోచినంత వాళ్ళు చేయండి. నేను కూడా ఫోన్పే నెంబర్ తీసుకుంటాను, నేను కూడా మీకు ఫోన్పే చేస్తానన్నా. డోంట్ వర్రీ, నేను ఒకసారి మాట్లాడతానమ్మా ఎమ్మెల్యే గారితో కూడా. వికలాంగులకు సంబంధించిన ఏదైనా లోన్ వస్తుందేమో, కుదిరితేనేమో అయిపోయింది. ఈలోపు ఎవరైనా తోచినంత వాళ్ళకి సహాయం చేస్తే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్న. ఇక మనిషి సహాయం చేసుకోవటమే. సో అంతకుమించి ఏముంది, ఎన్నో ఉంటాయి, అన్నీ మనం సాల్వ్ చేయలేము. కొన్ని మన వరకు వచ్చినాయి అన్న సాల్వ్ చేసి సమాజానికి చూపిస్తే, సమాజంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు తోచినంత వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నమే మా సుమన్ టీవీది ఎప్పుడు కూడా. సో మీరు ధైర్యంగా ఉండండి, నాకు తెలిసిన సపోర్ట్ అయితే నేను చేస్తాను. డెఫినెట్ గా మాట్లాడతాను అశోక్ రెడ్డి గారితో. మీ పేరు చెప్తే తెలిసిపోయింది కదా ఆయనకి, తిరుమలయ్య అంటే తెలిసిపోయింది కదా, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఒక కాల్ అంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు, పాపం 2 కాళ్ళు. ఒక కాల్ అయితే నీకి పైన దాదాపు తై వరకు పోయింది, ఒక కాల్ అయితే కంప్లీట్గా 2 కాళ్ళ మీద జైపూర్ కళ్ళతో ఆయన సపోర్ట్తో ఏమో వాళ్ళని చూసుకోలేక పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీకు తోచినంత ఈ చిన్న ఫ్యామిలీకి సహాయం చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అమ్మ ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండి తిరుమలయ్య, ఓకేనా? తమిళ హీరో లారెన్స్ సార్ లారెన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆఫీస్ తీసేసారంట సార్, ఆఫీస్ తీసేసారంట సార్. మీ ఫోన్ పే నెంబర్ ఎంత సార్? 75 ఒక నిమిషం 75 69 45 49 52. పెద్ద తిరుమలయ్య ఎనుముల, అంతేనా? నేను చెప్తానులమ్మా, నేను చెప్తాను. పంపిస్తారా సార్? ఎవరో తోచినంత సహాయం చేయండి అన్న, వాళ్ళకు ఏదో హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. ఎనుములయ్య జాగ్రత్త,
నేను ఒకసారి మాట్లాడతాను. సరే ఆ? సరే సరేనా? అంటే అక్కడికి వెళ్తాం సార్. సరే నేను మాట్లాడతాను అశోక్ రెడ్డి గారితో. ఆహా, జాగ్రత్త. అలాగా సార్ ఇక్కడ ఈయన. చెన్నై లారెన్స్ సార్ వీడియో నేను పంపించమంటారు. ఒకసారి మాట్లాడతానమ్మా. ఆ? సరేనా? మీరు ఇక్కడంతా తిరిగి రైల్వే స్టేషన్లో ఉండి ఇబ్బంది పడొద్దు. ఆ? అతను పెట్టుకొని మీరు ముందు ఇంటికి చేరండి. ఇంటికి జారలేదు సార్, ఆ. పడలేదు. ఉమ్. మనిషి నాకు అన్ని కష్టాలు వస్తాయమ్మా. వచ్చి ఒకటి నువ్వు ఎన్ని రెండు కష్టాలు చూసుంటే ఊర్లలో ఉండి. ఎన్ని కష్టాలు అనుభవించనే ఉండదు సార్. అబ్బా నెత్తిన ఇత్తుమన్నా అనుభవించి ఏగించుకోవచ్చు. అంతలేకి ఈయన కాళ్ళు పోయినాయి. ఈయన కాలు పడి ఇంకా నా వయసు ఎంత సార్, ఇంకా ఏమన్నా ఇచ్చాను సార్. ఒక్కోసారి బీపీ వచ్చాడు సార్, బీపీ ఆటో పట్టుకుంటుంది. పట్టుకుంటే గంట అరగంట మనం మెలక ఉండదు, కుట్టి గబాల పట్టుకునే టెన్షన్. ఎప్పుడు పోతున్నది నాకే అర్థం కాదు. మాట్లాడతాను తిరుమల, నేను మాట్లాడతాను. సరే ధైర్యంగా ఉండు. అమ్మకి ధైర్యం చెప్పు. సరేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.